హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో మనకి రోజువారీ జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వాక్యాలని చెప్పడం జరిగింది. మనం పని హడావుల్లో పడి కొన్ని విషయాలని మర్చిపోతూ ఉంటాము. అలాంటి సందర్భంలో మనం అరబీ భాషలో వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే, నేను మర్చిపోయాను, లేదా నేను కావాలని మర్చిపోలేదు, లేదా ఇంకోసారి మర్చిపోను, లేదా నాకు చాలా పనులు ఉండడం వల్ల మర్చిపోయాను. ఇలాంటి వాక్యాలని మనం అరబిక్లో ఎలా చెప్పాలనేది ఈ వీడియోలో చెప్పాను. అలాగే కొన్ని కామెంట్స్, రిపీట్గా వచ్చే కొన్ని కామెంట్స్ని కూడా ఈ వీడియోలో చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. బాబా పిలుస్తున్నాడు, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి అని కామెంట్ చేశారు. బాబా పిలుస్తున్నాడు అని ఎలా చెప్పాలంటే బాబా నాదిక్. బాబా నాదిక్ అంటే బాబా నిన్ను పిలుస్తున్నాడు అని మగవాళ్ళకి చెప్పేటప్పుడు చెప్తారు. అదే ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు బాబా నాదిచ్, బాబా నాదిచ్ అని చెప్తారు ఆడవాళ్ళకి. నాదిక్ అంటే నిన్ను పిలుస్తున్నాడు అని అర్థం మగవాళ్ళకి చెప్పేటప్పుడు. నాదిచ్ అంటే నిన్ను పిలుస్తుంది అని అర్థం ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు. దీన్నే మేడం పిలుస్తుంది అని చెప్పాలంటే మామా నాదిక్ అని మగవారికి, మామా నాదిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు. బాబా పిలుస్తున్నాడు, మేడం పిలుస్తుంది అని చెప్పడానికి. వాళ్ళు పిలుస్తున్నారు రండి అని చెప్పడాన్ని ఎలా చెప్తారు అని కామెంట్ చేశారు. దీన్ని ఎలా చెప్తారంటే హుమ్ యనాదూన్ తాలు, హుమ్ యనాదూన్ తాలు అని అంటారు. హుమ్ అంటే వాళ్ళు, యనాదూన్ అంటే పిలుస్తున్నారు అని అర్థం, తాలు అంటే రండి అని అర్థం. ఇక్కడ తాకు దీర్ఘమిస్తే తాని సాగదీసి పలుకుతారు. రా అని చెప్పడానికి మగవాళ్ళకి తాల్ అంటారు, అదే ఆడవాళ్ళకి తాలి అని అంటారు. రండి అని చెప్పాలంటే తాలు అని అంటారు. హుమ్ యనాదూన్ తాలు అని అంటారు. మీకు క్లియర్గా అర్థం అవడానికి ఇక్కడ చెప్తున్నాను చూడండి. పిలువు అని చెప్పాలంటే నాది, నాది అని అంటారు, అంటే పిలువు అని అర్థం. నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పాలంటే నాదీక్, నాదీక్ అని అంటారు. మహమ్మద్ నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పాలంటే మహమ్మద్ నాదీక్, మహమ్మద్ నాదీక్ అని చెప్తారు. అలాగే మేడం పిలుస్తుంది అని ఆడవాళ్ళకి చెప్పాలంటే మామ నాదీచ్, మామ నాదీచ్ అని అంటారు. పిలుస్తున్నారు అంటే ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరికీ, మీ అందరినీ బాబా పిలుస్తున్నాడు అని చెప్పాలంటే బాబా యనాదూన్ అంటే బాబా మిమ్మల్ని పిలుస్తున్నాడు అని అర్థం. నాదూన్ అని చెప్తారు ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు. అలాగే ఆమెని పిలువు అని చెప్పాలంటే నాదీహ, నాదీహ అని చెప్తారు. ఆమెని పిలువు అంటే నాదీహ అని అంటారు. అతన్ని పిలువు అంటే నాదీహ్, నాదీహ్ అని అంటారు. నాదీహ్, నాదీహ్ సాయిక్ అంటే డ్రైవర్ని పిలువు అని అర్థం. నాకు పంపించు అనే దాన్ని అరబిక్లో ఎలా చెప్పాలి అని కామెంట్లో అడిగారు. నాకు పంపించు అని చెప్పాలంటే అర్సిల్లీ, అర్సిల్లీ అని చెప్పొచ్చు, లేదా తర్రష్లీ అని చెప్పొచ్చు, లేదా దిజ్లీ అని చెప్పొచ్చు. ఈ మూడు పదాలు కూడా పంపించు అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. ఇక్కడ అర్సిల్, తర్రష్, దిజ్ ఈ మూడు కూడా పంపించు అని అర్థం. లీ అంటే నాకు అని అర్థం. అంతేగాని అన అర్సిల్ అని చెప్పకండి. అన అర్సిల్ అది రాంగ్ అవుతుంది. అర్సిల్లీ, బాబా అర్సిల్లీ సూర, లేదా బాబా తర్రష్లీ సూర, లేదా బాబా దిజ్లీ సూర అంటే నాకు ఫోటో పంపించండి అనే అర్థం వస్తుంది. అలాగే మామ నీకేం కావాలి అని అడిగేదాన్ని అరబిక్లో ఏమంటారు అని కామెంట్ చేశారు. మామ నీకేం కావాలి అని అడగాలంటే మామ షునుతెబీన్, మామ షునుతెబీన్ అంటే మామ నీకేం కావాలి అని అర్థం వస్తుంది. ఒకవేళ బాబాని అడగాలనుకోండి బాబా షునుతెబీ, బాబా షునుతెబీ అని అడగండి. ఆడవాళ్ళకి అడిగేటప్పుడు తెబీన్ అని వస్తుంది, మగవాళ్ళకి అడిగేటప్పుడు తెబీ అని వస్తుంది. మీకు అంత పర్ఫెక్ట్గా చెప్పకపోయినా తెబీ, మామ షునుతెబీ లేదా బాబా షునుతెబీ అని అడగండి. చిన్నపిల్లల్ని చూసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే పిల్లలకి ఏం కావాలో వాళ్ళు చెప్పరు, అలాంటప్పుడు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో మనకు అర్థం కాదు. అలాంటప్పుడు నీకేం కావాలి అని అడగాలంటే సారా షునుతెబీ, సారా షునుతెబీ, తెబి హలీబ్, తెబి కక్కావ్ అంటే నీకు పాలు కావాలా, లేదా నీకు చాక్లెట్లు కావాలా, లేదా నీకు బొమ్మలు కావాలా అని అడిగినప్పుడు షునుతెబీ నీకేం కావాలి అని అడగండి. షును ఏబీ అని అడగొద్దు. షును ఏబీ అంటే నాకేం కావాలి అనే అర్థం వస్తుంది. షును తెబీ అని అడగాలి. ఎదుటి వారికి అడిగేటప్పుడు తా లెటర్ వస్తుంది. షును తెబీన్ అని ఆడవాళ్ళకి, షును తెబీ అని మగవాళ్ళకి అడగాలి. బాబా ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నాకు వీలు కాదు అనేదాన్ని అరబిక్లో ఎలా చెప్పాలి అనేది కామెంట్లో అడిగారు. దీన్ని ఎలా చెప్పాలంటే బాబా అన మష్గూల్ అల్హేన్, బాబా అన మష్గూల్ అల్హేన్ అన మాగ్దర్, బాబా అన మష్గూల్ అల్హేన్ అన మాగ్దర్ అని చెప్పండి. అంటే ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నాకు వీలు కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, అన్నింటికి కూడా అన మాగ్దర్ అని చెప్పొచ్చు. బాబా అన మష్గూల్ అల్హేన్ అన మాగ్దర్ అని చెప్తారు.
అలాగే వెలుతురుని అరబిక్లో ఏమంటారు అని కామెంట్లో అడిగారు. వెలుతురుని అరబిక్లో నూర్ అని అంటారు. నూర్ అని అంటారు, దౌ అని కూడా అంటారు. కానీ మనకు ఎక్కువగా వినిపించేది నూర్ అనే పదం వినిపిస్తుంది. ఇక్కడ వెలుతురు లేదు అని చెప్పాలంటే హినా మాఫీ నూర్, మామా హినా మాఫీ నూర్ అంటే మామ ఇక్కడ వెలుతురు లేదు అని అర్థం. కొన్నిసార్లు దౌ అని కూడా చెప్పొచ్చు, హినా మాఫీ దౌ అని కూడా చెప్పొచ్చు. హినా మాఫీ నూర్ లేదా హినా మాఫీ దౌ అంటే ఇక్కడ వెలుతురు లేదు అని అర్థం వస్తుంది. వెలుతురుని మాత్రం అరబిక్లో నూర్ అని అంటారు. ఐ ఫర్గట్, నేను మర్చిపోయాను అనేదాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే అన నసీత్, అన నసీత్ అని అంటారు. అన అంటే నేను, నసీత్ అంటే మర్చిపోవడం, నసీత్ నసీత్ అని అంటారు. అన నసీత్, మామా అన నసీత్ లేదా బాబా అన నసీత్ అంటే మేడం నేను మర్చిపోయాను, బాబా నేను మర్చిపోయాను అనే అర్థం వస్తుంది. అలాగే నువ్వు మర్చిపోకు, డోంట్ ఫర్గెట్, నువ్వు మర్చిపోకు అని ఎదుటివారికి చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే మగవాళ్ళకైతే లా తెన్సా, లా తెన్సా అని మగవారికి చెప్తారు. లా తెన్సీ, లా తెన్సీ అని ఆడవారికి చెప్తారు నువ్వు మర్చిపోకు అని చెప్పడానికి. మర్చిపోయావు కదా, ఫర్గాట్ రైట్, మర్చిపోయావు కదా అనడాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే నసీత్ సా, నసీత్ సా అంటే మర్చిపోయావు కదా అనే అర్థం వస్తుంది. ఇక్కడ సా అంటే కదా అని అర్థం. నసీత్ సా అంటే మర్చిపోయావు కదా. అని ఆరిఫ్ ఇంత నసీత్ అంటే నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని. అని ఆరిఫ్ అంటే నాకు తెలుసు, ఇంత నసీత్ నువ్వు మర్చిపోతావని అనే అర్థంలో కూడా దీన్ని చెప్తారు. నేను మర్చిపోలేదు, ఐ డోంట్ ఫర్గెట్, నేను మర్చిపోలేదు అని ఎలా చెప్పాలంటే అన మానసేత్, మామ అన మానసేత్, వల్ల అన మానసేత్ అంటే మేడం నేను మర్చిపోలేదు, నిజంగా నేను మర్చిపోలేదు అని చెప్పాలి. అన మానసేత్ లేదా వల్ల అన మానసేత్ అని అంటారు నేను మర్చిపోలేదని చెప్పడానికి. అలాగే వదిలేయ్, మర్చిపో, అది ఫర్గెట్ ఇట్, దాన్ని మర్చిపో అని చెప్పాలంటే కొన్నిసార్లు ఏదైనా విషయాన్ని చెప్పిందే 10 సార్లు చెప్పి విసిగిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో వదిలేయ్, మర్చిపో అని చెప్పాలంటే ఖలాస్ ఇన్సా, ఖలాస్ ఇన్సా అంటే చాలు అయిపోయింది వదిలేయ్, ఇంకా దాన్ని మర్చిపో అనే అర్థం అయితే వస్తుంది. ఇన్సా అంటే మర్చిపో అని అర్థం. లాత్ ఇన్సా అంటే మర్చిపోకు అని అర్థం. నువ్వు కావాలని మర్చిపోయావు కదా, డూ యూ ఫర్గట్ ఆన్ పర్పస్ రైట్, నువ్వు కావాలని మర్చిపోయావు కదా. దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే ఇంత కస్దక్ నసీత్సా, ఇంత కస్దక్ నసీత్సా అంటే నువ్వు కావాలని మర్చిపోయావు కదా అని అర్థం. ఇక్కడ ఇంత అంటే నువ్వు, కస్దక్ అంటే కావాలని, నసీత్ అంటే మర్చిపోయావు, సా అంటే కదా. ఇంత కస్దక్ నసీత్సా అని అంటారు. కాదు కావాలని కాదు, నో నాట్ ఆన్ పర్పస్, నేను కావాలని చేయలేదు లేదా కాదు కావాలని కాదు అని చెప్పడానికి ఎలా చెప్తారంటే లా మూ కస్ది, లా మూ కస్ది అంటే కాదు కావాలని చేయలేదు, కావాలని కాదు అనే అర్థం వస్తుంది. లా మూ కస్ది హాదసార్ బిల్ గలత్, మామా మూ కస్ది హాదసార్ బిల్ గలత్ అంటే మేడం నేను కావాలని కాదు కావాలని చేయలేదు, హాదసార్ అంటే అది అలాగా పొరపాటున జరిగిపోయింది అని చెప్పడంలో ఈ వాక్యాన్ని అయితే చెప్తారు. లా మూ కస్ది హాదసార్ బిల్ గలత్ అంటే కావాలని చేయలేదు, పొరపాటున అది జరిగిపోయింది అనే అర్థంలో దీన్ని చెప్తారు. డోంట్ ఫర్గెట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మర్చిపోకిది తప్పనిసరి అని ఎలా చెప్తారంటే ఒకవేళ బాబానే అనుకోండి, మర్చిపోకిది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా తప్పనిసరి అని ఎలా చెప్తారంటే లాతిన్సా హాద దరూరి, లాతిన్సా హాద దరూరి అని అంటారు. అంటే మర్చిపోకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పడంలో దీన్ని చెప్తారు. లాతిన్సా హాద దరూరి అని చెప్తారు. వాళ్ళు అలా అన్నప్పుడు లేదు నేను మర్చిపోను, నో ఐ వోంట్ ఫర్గెట్, లేదు నేను మర్చిపోను అని మనం ఎలా చెప్పాలంటే లా మారా హన్స, లా మారా హన్స అంటే లేదు నేను మర్చిపోను అని అర్థం. ఇక్కడ లా అంటే లేదు కాదు 2 అర్థాలు వస్తాయి. మారా హన్స అంటే నేను మర్చిపోను అని అర్థం. అలాగే మళ్ళీ మర్చిపోకూడదు, డోంట్ ఫర్గెట్ అగైన్, మళ్ళీ మర్చిపోకూడదు అని ఎలా చెప్తారంటే లాతిన్సా మర్రతానియా, లాతిన్సా మర్రతానియా అంటే ఇంకోసారి మర్చిపోకూడదు అనే అర్థంలో దీన్ని చెప్తారు. వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం తిరిగి సమాధానం ఎలా చెప్పాలంటే వల్ల బాబా సజ్ అన మారా హింసా మర్రతానియా, వల్ల బాబా సజ్ అన మారా హింసా మర్రతానియా అంటే నిజంగా బాబా నేను ఇంకోసారి మర్చిపోను అని మనం వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలి. అలాగే కొన్ని పదాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మర్చిపోవడంని నసీత్ అని అంటారు, నేను మర్చిపోయాను అని చెప్పాలంటే అన నసీత్ అని అంటారు. అలాగే మర్చిపో అని అనడానికి ఇన్సా అని చెప్తారు, మర్చిపోకు అనడానికి లాతిన్సా అని అంటారు. అలాగే కావాలని కాదు అని చెప్పడానికి మూకస్ది అని అంటారు. అలాగే ఇంకోసారి లేదా మళ్ళీ అని చెప్పడానికి మర్రతానియా అని చెప్తారు. ముఖ్యమైన లేదా అవసరం అని చెప్పడానికి దరూరి అని అంటారు. పొరపాటున జరిగింది అని చెప్పాలంటే సార్ బిల్ గలత్ అని అంటారు. నీ కళ్ళ ముందు అని చెప్పడానికి గిద్దా మయూనక్ అని అంటారు. క్షమించు అని చెప్పడానికి ఆసిఫ్ అని చెప్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.